నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. ఇవాళ 23 సెప్టెంబర్ 2025 మంగళవారం రోజున ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఎవరికి అదృష్టం కలిసొస్తుంది, ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, ఎవరిపై శని ప్రభావం ఉంటుంది, ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. బంధువర్గం వారితో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య సేవ చేయడం మంచిది కాదు. వ్యాపారాల్లో పెట్టుబడులు అందడంలో ఆలస్యమవుతుంది. ఉద్యోగులకు అదనపు పరిభారం తప్పదు. ఇక తరువాతి రాశి వృషభం. వృషభ రాశి వారికి దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం అంతగా కనిపించదు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు తప్పవు. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఇక తరువాతి రాశి మిథునం. మిథున రాశి వారికి నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. గృహమున ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఇక తరువాతి రాశి కర్కాటకం. కర్కాటక రాశి వారికి రుణదాతల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఇంటా బయట అకారణ వివాదాలు కలుగుతాయి. ఆలయ దర్శనాలు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు స్థానచలన సూచనలు ఉన్నాయి. ఇక తరువాతి రాశి సింహం. సింహరాశి వారికి సమాజంలో ప్రముఖ వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. దూర ప్రాంతాల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ధనపరంగా ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి శుభవార్తలు అందుతాయి. ఇక తరువాతి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. భూ వివాదాలు మానసికంగా చికాకు కలిగిస్తాయి. ఆదాయ మార్గాలు తగ్గుతాయి. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయి. ఇక తరువాతి రాశి తులారాశి. తులారాశి వారికి నూతన పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. పాత మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో సహోద్యోగులతో చక్కగా వ్యవహరిస్తారు. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. ఇక తరువాతి రాశి వృశ్చికం. వృశ్చిక రాశి వారికి శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఇక తరువాతి రాశి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారు కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. స్నేహితులతో కొన్ని వ్యవహారాల్లో విభేదాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాల్లో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఇక తరువాతి రాశి మకరం. మకర రాశి వారికి ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు తప్పవు. స్థిరాస్తి విషయమై సోదరులతో వివాదాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపారాలలో భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వల్లనే తగిన విశ్రాంతి ఉండకపోవచ్చు. ఇక తరువాతి రాశి కుంభరాశి. కుంభరాశి నిరుద్యోగులకు శుభవార్త తెలుస్తుంది. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ఇక తరువాతి రాశి మీనం. మీనరాశి వారికి నిరుద్యోగ యత్నాలలో విజయం సాధిస్తారు. విలువైన వస్తులాభాలు పొందుతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలతో ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో ఆశించిన పదోన్నతులు పొందుతారు.